సాయి గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ 17-18 జాతీయ నేషనల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో విధాన నిర్ణయాలు, దాన్ని మళ్ళా నేషనల్ ఎగ్జిక్యూటివ్ రాటిఫై చేయడం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో సర్వసాధారణంగా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ నడుస్తూ ఉంటుంది. ఇది పార్టీ యొక్క అంతర్గత విషయం, అనేక విషయాలు చర్చించుకుంటారు. పొత్తుల విషయం అనేది తేలుతుందా లేదా ఇప్పుడే చెప్పే పరిస్థితి కాదు. పొత్తులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అనేది జాతీయ నాయకత్వం చూసుకుంటే మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో, నడ్డా గారితో కూడా సమావేశమై వచ్చారు. మీరు ఇందాక ప్రారంభ వ్యాఖ్యల్లో ఎవరి పార్టీ వాళ్ళు కామ్ అయిపోయారు, ఎవరు మాట్లాడడం లేదు అంటే, మేము ఈరోజు పొత్తుల విషయంలో రాష్ట్ర పార్టీ శాఖ ఒక విధంగా మాట్లాడే పరిస్థితి లేదు. మేము కామ్గా లేము. మేము మా పార్టీ కార్యక్రమాలు రేపు 22వ తేదీ కూడా మా మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ఎదురు వస్తున్నారు. మేము రాష్ట్రాన్ని 25 నియోజకవర్గాన్ని 5 క్లస్టర్లుగా విభజించి 5 క్లస్టర్లుగా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఇక్కడ 22వ తేదీ పెద్ద ఎత్తున శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చి బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. మేము పొత్తులతో ఉంటావా లేదనేది పక్కన పెడితే, మా పార్టీ కార్యక్రమాలు మేము ప్రజల్లోకి వెళ్ళడం, మేము ఎవరు ఆశావాహులు ఉన్నారు, లోక్సభ పోటీ చేసే వాళ్ళు ఉన్నారు, అసెంబ్లీకి పోటీ చేసే వాళ్ళు ఎవరున్నారు, ఆశావాహులు లిస్టులు తయారు చేయడం, వారి యొక్క ఆలోచనలు తీసుకోపోవడం, పరిశీలకులు వెళ్ళారు, అన్ని జిల్లాలకు వెళ్ళారు, ఆశావాహులు లిస్టు కూడా తయారు చేశారు. అందరూ కూడా ఈరోజు ఎన్నికల రణరంగంలోకి దిగడానికి అనేక మంది ఉత్సాహంతో ఉన్నారు. మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు. మాకు ఒక విశ్వాసం ఉంది. ఎందువల్లంటే ఈ 10 సంవత్సరాల సమయంలో నరేంద్ర మోడీ గారు దేశం కోసం, ప్రజల కోసం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేశామనేది మేము వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి మేము పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్ళాం. ఈ రాష్ట్రంలో కూడా లక్షలాది మంది ప్రజలను స్వయంగా కలుసుకోవడం, వివరించడం, మోడీ గారి కార్యక్రమాలు లబ్ధిదారులకి ఇంకా వివరించడం, ఇంకా ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లబ్ధిదారులుగా తయారు చేయడం, ఈ కార్యక్రమంలో ఉన్నాం. మేము ప్రజల మధ్యలో ఉన్నాం. మేము ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం. దానికి కావాల్సిన ఈ రోజు మా పరంధేశ్వరులు గారు కూడా నెల్లూరు వచ్చారు. దిశానిర్దేశం ఇచ్చారు కార్యకర్తలకి. 22వ తేదీ జరగబోయే బహిరంగ సభను ఏ విధంగా విజయవంతం చేయాలని కూడా వారు సూచనలు ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేమేమి ఏ కార్యక్రమాలు లేకుండా లేదా ఏదో పొత్తుల కోసం వేచి చూసే పరిస్థితి కాదు. మేము జాతీయ పార్టీ, రాష్ట్రంలో మేము ముందుకెళ్తున్నాం. భవిష్యత్ కార్యక్రమాన్ని